హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ భోగి. అందరికీ భోగి శుభాకాంక్షలు. అలాగే అందరూ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి. ఇట్స్ బీన్ ఏ 1 వీక్ నేను ఒక వీడియో పోస్ట్ చేసి నేను తిరుపతి నుంచి ఇంటికి వచ్చేసాను. తిరుపతిలో ఉన్నప్పుడు కూడా కొన్ని టెంపుల్స్ విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇంటికి రాగానే కూడా ఫెస్టివల్ కాబట్టి ఇంట్లో పనులకి అలా కుదరలేదు అస్సలు వీడియో చేయడం. నాకైతే మనసు తీరుతూనే ఉంది. అయ్యో చాలామంది ఒక వీడియోకి సంబంధించి చేయమని చెప్పి 5-6 దాకా నాకు కమెంట్స్ చేశారు. సో నేను చాలా అయ్యో షేర్ చేయాల్సింది కదా, అస్సలు కుదరలేదు. నాకు అసలు నిజంగా టైం అనేది అస్సలు అవ్వలేదు. అంటే చాలామంది అంటూ ఉండేవాళ్ళు వీడియోస్ చేయడం అవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏం అవ్వలేదు, కాస్త టైం ఉంటుంది కదా అని. కానీ నిజంగా అవ్వదు ఒక్కొక్కసారి. అంటే వీడియో చేయడం అంటే వీడియో చేసి పెట్టేయడమే కాదు, ఇప్పుడు వీడియో చేసిన తర్వాత దానికి సంబంధించి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏదో చెప్పడం కాదు, అన్నీ తెలుసుకుని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మామూలు వ్లాగ్స్ ఇలాంటివన్నీ చేయొచ్చేమో కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రం హడావిడిగా చేయకూడదు. కాబట్టి లేట్ అయినా పర్వాలేదు, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను 1 వీక్ వరకు వీడియోస్ అస్సలు కుదరలేదు. సో ఇక్కడ నుంచి అయితే డెఫినెట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే నేనైతే ఇంకా ఈ కీకి వీటికి సంబంధించి అయితే అప్డేట్స్ ఏమీ లేవు అని చెప్పేసి అంటూ ఉన్నాను. అయితే ఏంటి అంటే ఒక అప్డేట్ అంటే అప్డేట్ కాదు, ఒక నోటిఫికేషన్ ఇచ్చున్నారనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. అదే AAVE 17 and 18 గ్రీవియన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్రీవియన్స్ అంటే ఏంటి? గ్రీవియన్స్ అంటే మనకి రియల్గా జరిగిన ఒక సందర్భం లేదా అంటే కంప్లైంట్స్, నథింగ్ బట్ మనల్ని ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే 17 రాసిన వాళ్ళు కానివ్వండి, 18 రాసిన వాళ్ళు కానివ్వండి, మీరు ఫేస్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్ అవి అంటే మనకి ఏవైతే ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేశాయో అవి మాకు చెప్పండి. సో వీటి ఉద్దేశం ఏంటి అంటే కనుక ఒకవేళ అలాంటి విషయాలు ఏమైతే మనం సఫర్ అవుతున్నాం అనేది వాళ్ళకి చెప్తే అవి వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అంతేగాని ఇవి మనకి ఎగ్జామ్కి సంబంధించి మార్క్స్ రిలేటెడ్ కానీ కీ రిలేటెడ్ కానీ ఇవన్నీ ఏమీ కాదు. కాబట్టి అక్కడ 17 and 18 అయితే ఇచ్చారు. అయితే ఈ గ్రీవియన్సెస్ అనేది మనం ఈ కంప్లైంట్స్ అనేది ఎప్పటిలోపు ఇవ్వాలి అని చెప్పేసి మనకేం టైం లిమిట్ ఇవ్వలేదు. బట్ ఇంకా అది నోటిఫికేషన్ రూపంలో అది ఉన్నంత వరకు కూడా మనం రైజ్ చేయొచ్చు. అయితే ఇవి ఎవరు రైజ్ చేయాలి, ఎలా రైజ్ చేయాలి అంటే అసలు ఏంటి కంప్లైంట్స్ ఏమి ఇస్తాము అని చెప్పేసి అనుకుంటారు. అంటే మనం ఎగ్జామినేషన్ సెంటర్లో ఈ OMR షీట్, బుక్లెట్ నెంబరు డిఫరెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మనం అంటే వాళ్ళు డిఫరెంట్ ఇస్తున్నారు, మనం సేమ్ రావాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. సో దీనికి సంబంధించి మీరు రైజ్ చేయండి. ఏమని రైజ్ చేస్తారంటే క్లారిటీ కావాలి, వీ నీడ్ క్లారిటీ ఆన్ ఇట్, వెదర్ మేము ఇలా రాయాలంటే సేమ్ రాయాలా డిఫరెంట్ రాయాలా అని చెప్పేసి మీరు ఏంటంటే అక్కడ ఒక ఇష్యూ అంటే అక్కడ కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించి మనకి అవసరం లేదు, ఇలా రావసరం లేదని కానీ, అంటే ఇలాగే ఉండాలి అని కానీ, అంటే వీళ్ళు మనకి పర్వాలేదు అలా రాసినా అంటున్నారు. సో మనకి పర్వాలేదు కాదు, 2 డిఫరెంట్ వచ్చినా సరే ఏం కాదని ఒక ఎగ్జాక్ట్ క్లారిటీ కావాలి. సో దాని మీద అడగండి. అలానే ఇంకా మనకి ఈ బేరాక్స్ సంబంధించి కానీ లేదంటే అక్కడ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఒక్కొక్కరు టైం తినేస్తున్నారంట త్వరగా ఇవ్వకుండా, లేకపోతే అంటే కొంతమంది ఫేస్ చేసి నేను చెప్తున్నా. సో మీరందరూ కూడా అక్కడ గ్రీవియన్స్ రైజ్ చేస్తే వాళ్ళు మంచి సెంటర్ని ఇంకొకసారి ఇవ్వడం కానీ, లేదంటే ఏ సెంటర్లో అయితే ఎక్కువ మంది ప్రాబ్లమ్ చేశారో ఆ సెంటర్ నేమ్ కూడా మీరు చెప్పినట్లయితే వాళ్ళకి ఇంకా అక్కడ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది, వాళ్ళకి ఇంకా అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఇవ్వరు. సో చాలా మంది అసలు నాలెడ్జ్ లేకుండానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అలా ఇంకా మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది. అలాగే బేరాక్స్ కూడా ఇది మనం రేస్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదైనా అలో చేస్తున్నారు, అది మనకి బెనిఫిటే కానీ మనకి ఎలాంటి ఇది కాదు కాబట్టి బేరాక్ట్ గురించి అవసరం లేదు. సో ఇట్లా టైంకి ఇవ్వట్లేదని కానివ్వండి, OMR షీట్స్ ఇవి నెంబర్స్ సేమ్ రావట్లేదు, ఇవ్వట్లేదు, వాళ్ళు పంపించేసి సేమ్ పంపిస్తున్నారు బట్ వాళ్ళు ఇవ్వట్లేదు. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీగా మనకు ఒక నోటిఫికేషన్ అనేది కావాలంటే ఇలా డిఫరెంట్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పి ఒక క్లారిటీ. నెక్స్ట్ టైం నుంచి మనం సేమ్ రావాలి అనేది ఒక రెస్ట్రిక్షన్ లేదా ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పను, మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళి అయ్యో ఇవ్వలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం ఉండదు. సో ఇలాంటిది ఒకటి. అలాగే మళ్ళీ తంబ్ అనేది ఒకప్పుడు తంబ్ ఖచ్చితంగా వేయాలి అని చెప్పారు. ఇప్పుడు మీరు రాసిన వాళ్ళు 18 రాసిన వాళ్ళు వేసారా లేదని నాకు ఒకసారి కమెంట్స్లో షేర్ చేయండి. నేనైతే వేసాను, నా ఫ్రెండ్ వేయలేదు. సో తర్వాత ఏం చేశారంటే అసలు తంబ వేయవసరం లేదు అని చెప్పేసి మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారంటే ఎక్కువ మంది రాశారు కాబట్టి నో నీడ్ టు ఇంప్రెషన్ అనేది, నో నీడ్ ఆఫ్ ఇంప్రెషన్ అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. సో
ఈ విధంగా ఏమవుతుంది అంటే ఒక్కొక్కటి మనకి క్లారిటీ ఉండట్లేదు. సో మనకి ఏట్ల పైన అయితే క్లారిటీ లేదో, అలానే మీరు రియల్గా అక్కడ ఎలాంటి టెన్షన్ని ఫేస్ చేశారో, లేదంటే మీకు ఎలాంటి ఇబ్బంది కలిగింది అనేది డెఫినెట్గా మీరు గ్రీవియన్స్ అనేది రైజ్ చేయండి. అయితే మనకి ఎలా రైజ్ చేయాలి అంటే, మీరు గూగుల్కి వెళ్ళి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అని సెర్చ్ చేస్తే అఫీషియల్ పేజ్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ గ్రీవియన్సెస్ మీద ఉండింది. సో అక్కడ లింక్ అనేది విజిట్ ఎలా రైజ్ చేయాలనే దానికి సంబంధించి ఒక లింక్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ అయితే ప్రెస్ చేయండి. ఆ లింక్లోకి వెళ్ళగానే మీరు ఏఐబి 17కి సంబంధించింది రైజ్ చేస్తే 17 వాళ్ళు 17కి సంబంధించిన దాంట్లో చేయాలి. 18కి సంబంధించిన చేసేవాళ్ళు 18కి సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే చేయాలి. సో అక్కడికి వెళ్ళి మీరు ఏం ఫేస్ చేశారనేది ఇన్సిడెంట్ మీరు టైప్ చేసి మ్యాటర్ సబ్మిట్ నొక్కడమే. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఫర్దర్గా రాసేవాళ్ళు ఏబి 19 రాసే వాళ్ళకి మనం ఇప్పుడు 17, 18లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండడానికి సాల్వ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ గ్రీవియన్సెస్ మనకేంటి అనేది కాకుండా మీరు చేయండి. నేను కూడా డెఫినెట్గా 17కి సంబంధించిన దాంట్లో అయితే రైజ్ చేస్తాను. ఇట్లా ఓఎంఆర్ అలాగే బుక్లెట్ నెంబర్ అనేది సేమ్ ఉండాలి లేదా వి ఆల్ ఆర్ హ్యావింగ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ఇట్ అని చెప్పి నేను ఇది మామూలుగా చెప్తున్నాను. అంటే ఎలా పెట్టాలి ఏంటని ఇట్లా సింపుల్ వర్డ్స్లో పెట్టేయండి అని చెప్పడానికి చెప్తున్నాను. సో ఇలా వి ఆల్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పేసి, లేకపోతే ప్లీజ్ సాల్వ్ ఇట్ అని చెప్పి, లేదా ప్లీజ్ ప్రొవైడ్ నోటిఫికేషన్ రిగార్డింగ్ ఆన్ దిస్ అని చెప్పేసి మీరు పర్టికులర్ ఇష్యూ మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి, సరిపోతుంది. మనం ఏమి ఒక మంచిగా ఒక ప్రాపర్ ఫార్మెట్లో పెట్టాలి లేదా ఒక అఫీషియల్ ఫామ్లో అట్లా ఏమీ లేదు. మనం రియల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మన భాషలో అక్కడ మీరు పొందుపరిస్తే వాళ్ళు దాన్ని చూసి నెక్స్ట్ రాసే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే చేస్తారనమాట. సో మనకి గ్రీవియన్స్కి సంబంధించింది నేనైతే డెఫినెట్గా ఏబి 17 దాంట్లోకి వెళ్ళైతే కనుక ఇది పెడతాను. ఈ థంబ్ ఇంప్రెషన్ అనేది కానీ ఓఎంఆర్ షీట్ అండ్ బుక్లెట్ నెంబర్కి సంబంధించింది కానీ ఇవి మ్యాండేటరీ ఆర్ నాట్, ప్లీజ్ కన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయండి అని చెప్పి డెఫినెట్గా నేనైతే వాళ్ళని అడుగుతాను, పెడతాను. సో అట్లాగే మీ తరపు నుంచి మీరు ఎలాంటివి ఫేస్ చేశారనేది పెడితే మన తర్వాత రాసే వాళ్ళు కానివ్వండి, 17, 18 ఇంకా ఫెయిల్ అయ్యి మళ్ళీ రాస్తున్న వాళ్ళు కానివ్వండి, సో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. కొంతమంది టైం వేస్ట్ అవుతుందని చెప్పారు కాబట్టి ఎగ్జాక్ట్గా 10 కల్లా ఈ ప్రొసీడింగ్స్ అన్నీ అవగట్టుకుని చెక్కింగ్స్ ఇవన్నీ కూడా త్వరగా అలౌ చేయాలి. మాకైతే అలౌ చేశారు, సో కొంతమందికి చేయలేదంట. సో మీరు ఇంకా ఏమేమి చేశారు మీరు ఒకసారి నాకు కమెంట్స్లో కూడా షేర్ చేయండి. 17 వాళ్ళైనా 18 వాళ్ళైనా వీడియో చూస్తున్నట్లయితే మీరు యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఫేస్ చేశారనేది ప్లీజ్ నాకు ఒకసారి కమెంట్స్లో చెప్తే నేను 17కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి అక్కడ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో అక్కడ మేబీ రైజ్ చేసే దాంట్లో మన రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ కూడా అడుగుతారు. ఒకసారి నేను మళ్ళీ అవన్నీ చూసుకోవాలి. సో అక్కడ అంటే మనం వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని పెట్టడానికి అవ్వదు కాబట్టి డెఫినెట్గా అక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అది అడుగుతారు. సో అది పెట్టేసి మీరు రేస్ చేస్తే సరిపోద్ది. కొత్తగా రాసిన వాళ్ళు అయితే మీరు పెట్టుకునే ఉంటారు కాబట్టి మీరు అందరూ రేస్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇంకా గ్రీవియన్సెస్ అంటే మన యొక్క సజెషన్ లాగా ఒకవేళ కట్ ఆఫ్ని తగ్గించండి అని అడగొచ్చా అని అంటే ఎవరికైనా అనిపిస్తుందేమో ఇది ఇలాంటిది ఏమి ఉండదు. ఎందుకు అంటే ఇది మన యొక్క విష్ అంతేగాని గ్రీవెన్స్ కంప్లైంట్ కాదు. సో మనం ఇన్విజిలేషన్ అప్పుడు కానివ్వండి, ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత లేదా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కానీ ఎగ్జామ్కి రిలేటెడ్గా మీరు బయట కానీ లోపల కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనే దానిపైన అయితే మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి అక్కడ రేస్ చేయడమే కాకుండా కమెంట్స్లో కూడా షేర్ చేస్తే నేను తప్పకుండా వీటిని నాకు తెలిసిన వాళ్ళు 18 రాసిన వాళ్ళ ద్వారా కూడా నేను రేస్ చేయడానికి ట్రై చేస్తాను. 17కి ఆపర్చునిటీ అయితే మరి ఇచ్చారు ఎవలేదు నేనైతే చూడలేదు. నేను రాస్తున్నప్పటికీ కూడా నాకు తెలియదు. ఇప్పుడైతే నేను అప్డేట్గా మీ అందరి కోసం చూస్తున్నాను కాబట్టి నేను చెక్ చేస్తున్నాను. సో ఇది మంచి విషయమే. అలా ఇస్తే ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో వీడియో అయితే ఇంతే ఈరోజు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అడగండి, నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను. హాస్టల్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం కుదురుతుంది, ఎక్కువ సమయం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట. బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు అప్లోడ్ మోర్ వీడియోస్ నవ్ ఆన్వర్డ్స్. 1 వీక్ నుంచి పెట్టినందుకు చాలా సారీ. ఎందుకు అంటే మనల్ని ఎవరు పట్టించుకోకపోతే మనం ఎవరికి సారీ చెప్పవసరం లేదు. చాలామంది నిజంగా గ్రీవియన్సెస్ గురించి పెట్టండి అంటే ఆ టాపిక్ వచ్చిన తర్వాత ఎలాగో చూసుకోకుండా నన్ను ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయండి అడగడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. కాబట్టి
నాకు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది. సో ఇంతే, గ్రీవియన్స్కి సంబంధించి అయితే ఇంతే. గ్రీవియన్స్ అన్నా, కంప్లైంట్ అన్నా, రియల్ ఇష్యూస్ మనం ఏం ఫేస్ చేసామన్నా ఒకటే. ఎలా రేస్ చేయాలనేది చెప్పాను కదా, అక్కడ విజిట్ లింక్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. డైరెక్ట్గా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, పాస్వర్డ్ కూడా అడుగుతుందేమో, అక్కడ పెట్టేయండి. పెట్టగానే వెంటనే ఇన్సిడెంట్ ఏంటని వస్తుంది, అక్కడ రాసేసి సబ్మిట్ అవ్వండి. దట్స్ ఇట్. ఇంతే సింపుల్గా. మనం ఏమేమి ఫేస్ చేసామో, మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే కాబట్టి అందరూ కూడా డెఫినెట్గా అక్కడ ఇన్సిడెంట్ అనేది రేస్ చేసి సబ్మిట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా కూడా ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకుంటారు. సో ఇది ఈరోజు వీడియో చాలా మందికి షేర్ చేయండి. ఎందుకు అంటే అందరూ కూడా ఎక్కువ మంది రేస్ చేస్తే తప్పకుండా దాని మీద మనకి ఒక్కరు రేస్ చేసినా కూడా వాళ్ళు చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ అలాంటిది కాబట్టి ఇంకా ఎక్కువ మంది చేస్తే మనకి త్వరగా రెమెడీ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓఎంఆర్ అలాగే ఈ థంబ్ ఇంప్రెషన్స్ గురించి అందరూ అడిగేయండి. ఎందుకంటే మనకు ఒక క్లారిటీ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను అలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నా నుంచి వచ్చే మంచి లా అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్. బై బాయ్.